తేజస్వి సూర్య కామెంట్స్ పై తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటును అవమానించారన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని తక్షణమే తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భాజపా పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశంలో ఇండియా పాకిస్తాన్ను విడదీసినట్టుగా పోల్చేటువంటి వారి మాటలలో విషం కక్కడం అనేది క్లియర్గా కనిపిస్తున్నటువంటి సందర్భంలో యువకుడు ఏదైతే తేజస్వి సూర్య ఉన్నాడో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ప్రాపకం కొరకు అమిత్ షా గారి ప్రాపకం కొరకు మాట్లాడుతుంది తప్ప వారి యొక్క ప్రోద్బలంతో వారు మాట్లాడినట్టు వారి విషం గక్కడం అనేది తెలంగాణ సమాజం హర్షించడం లేదు. ఈరోజు తేజస్వి సూర్య వెంటనే పార్లమెంట్లో మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పి బేషరతుగా మాటను ఈరోజు తెలంగాణ సమాజం పక్షాన డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు విడదీసినప్పుడు ఎక్కడా మేము మా వైపు నుంచి ఏ రాష్ట్రాన్ని విడదీసిన సందర్భంలో మాట్లాడిన మాటలు మా వైపు నుంచి ఎప్పుడు కూడా లేవు. ఒక్క కామెంట్ కూడా మా వైపు నుంచి చేయలేము. కానీ ఓవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్ర తెలంగాణ విడదీసినప్పుడు తల్లి నుంచి బిడ్డను వేరేసి చెప్పనేటువంటి విష ప్రచారం ఆయన విషయం కక్కుతాడు. ఈరోజు ఆయన బాటలో తేజస్వి సూర్య కూడా ఈరోజు పార్లమెంట్లో విషం కక్కడం అనేది తెలంగాణ సమాజం ఈరోజు తప్పు పడుతూ ఉందన్నమాట సందర్భం చెప్తూ బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు ఈ అంశంలో? ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తారా? ఆయన చేత పార్లమెంట్లో క్షమాపణలు చెప్పిస్తారా? ఈరోజు